కీర్తనలు 91వ అధ్యాయమును ప్రారంభము నుండి ఆఖరి వరకు ఇతర కీర్తనలు భాగములను ధ్యానం చేసుకున్నాం. సన్ని భాగాన్ని నిర్వహిస్తారు. ఈ అధ్యాయంలో మనకు దేవుడు తన యొక్క ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. అయితే 94వ కీర్తన ప్రారంభం దాఖలు వరకు ఇతర ప్రకృతులుగా ప్రారంభించున్నాము. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. క్షమించండి, 94 ప్రారంభించున్నాము. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకొని విధవరాండ్రులను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. చెవులను కలుగు చేసిన వాడు వినుకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. భక్తిహీనులకు బృంద త్రోవపడి వరకు నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ వృద్ధులందరూ దానిని అనుసరించెదరు. యెహోవా నాకు సహాయం చేసి ఉండలేగల, యెహోవా నాకు సహాయం చేసి ఉండలేగల, నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా అంతరంగమందు విచారణ ఇచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయుచున్నది. దుష్టుల నీతిమంతుల ప్రాణము తీయటకై వారి మీద పడుదురు, దోషులను నిర్దోషులకు మరణం విధించుదురు. కలిసి ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన మా గొప్ప దేవ, నీకే వందనములు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, ఇంతవరకు మీ సన్నిధిలో మేమైనా మొదటిగా విజ్ఞాపన చేశాము, తదుపరి పాటలు పాడుకున్నాము, తర్వాతనైనా విజ్ఞాపన ఉత్తర పత్రుల 94వ కీర్తన చదువుకున్నాము.
విరిగిన హృదయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా నీ కృపను బట్టి మమ్మలను ఇంతకాలం కాచేతండి. మేమేది గొప్పవారమని కాదు, గొప్ప భక్తి కావాలని కాదు, కానీ ప్రభా నీ పట్ల మేము నీతిగా భక్తిగా వర్షించున్నాడే మా సహాయం దొరుకుతుందని ఆలోచన మీరు మాకు ఇచ్చారు. వందనాలండి. అయితే ప్రభా మీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుటకును ప్రార్థించుటకును ఆశను కలిగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. సన్నిధికి వచ్చి పెడితే ఏం ప్రయోజనం తండ్రి? మాకు నాయన మా యొక్క కుటుంబాల్లో ఎన్నో అవసరాలు ఉండవచ్చును, కష్టంలో ఉండవచ్చును, లాభాలు కలగవచ్చును. ప్రభా ఎక్కడ మేము కృంగిపోక ఎక్కడ అతిశయపడదండి, అన్ని వేళ మీ కృపా కనికరం ఆలోచించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇప్పుడు మీ దాసుతో మీరు మాట్లాడతండి. మీ బలిపీఠం యొక్క నిలుచుటకు శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మకార్యం జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసం దొరికింది, వాన కాగల గూడితనం దొరికిందని భక్తుడు చెప్తున్నాడు తండ్రి. అలాగే ప్రభా మీరు మనుషులకు ఏది అవసరమో, మనుషులు ఎక్కడ నిరాశలో ఉన్నారో, ఎక్కడ నిశుభలో ఉన్నారండి, వారికి మీరు తగిన వాక్యం దయచేయమని వేడుకుంటున్నాం. మీ దాసుని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ దాసుడు నాయన చెప్పబడుతున్న వాక్యము అది మా హృదయాలను కదిలించాలి తండ్రి. ఎక్కడ మా యొక్క హృదయాలు కదిలిక లేక ఆగిపోతున్నాం తండ్రి, మీరు గ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు. తెచ్చిన వారిని బట్టి మీరు తెలుసుకుంటున్నాం తండ్రి. అయితే ఇప్పుడు ఆయన వాక్యం చెప్పబడుతుండగా తండ్రి, ఆ వాక్యం మా దేవుడు దూరుటకును, మన దేవుడు క్రియ చేయుటకును మీ సహాయమైనగా దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా అన్ని విధాలు మీ సహాయమైనగా దయచేసి ఈ ప్రార్థనా కూటంలో ప్రారంభం నుంచి చివరి వరకు మీరే ఉండి ఘనతయ్య మహిమయ ప్రభావం పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవడిని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. చాలా సంతోషం. ప్రభు దినమున ప్రభు సన్నిధిలో ప్రవేశించుటకు దేవుడు మనకు కాసులను ధన్యతను అనుగ్రహించారు. ఇందును బట్టి మనము ప్రభువును స్తుతించాం. యేసు ప్రభువును ఘనపరచుట మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోవాలి. సరే, పరిశుద్ధ గ్రంథము నుండి మనకు బాగా పరిచయమైనటువంటి అంశంలోనే ఈ దినమును దేవుడు మనతో ఒక నూతనమైన విధానంలో మాట్లాడాలని ఆశిస్తున్నాను. మన చెవులను జాగ్రత్తగా వాక్యం తట్టు తిప్పి హృదయంలో దేవుని వాక్యము నాటబడినట్లుగా మనము శుద్ధీకరించుకున్నాం, ఏకాగ్రతను కలిగి ఉన్నాం. నూతన నిబంధన భాగంలోని 4 సువార్తలలో ప్రభువైన క్రీస్తు వారి యొక్క జీవితమును గురించి, వారి పరిచర్యను గురించి ఒక్కొక్కరు వారి వారి అనుభవములలోకి తీసుకొని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచగా నేడు మనము దానిని ధ్యానించుకుంటున్నాం. అట్టి సువార్తలలో
రెండవ సువార్త మార్కు సువార్త. ఈ మార్కు సువార్తలో మొదటి అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతున్నాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతున్న అందరూ శ్రద్ధగా గమనించారు. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రేయు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను కొట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటున్నది. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్రలతో విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చిన్న ప్రార్థన చేసి మహాకరుడును మహోన్నతుడును నిత్య నివాసినైన ఎన్ని స్థితులు చెల్లించిన మీ రుణము మేము తీర్చుకోలేము ప్రభా. ఇంతకాలము మీరు మమ్మల్ని కాచి కాపాడి ఆదరించి బలపరిచి దినదినము సజీవుడు జాబితాలో ఉంచుతున్నందుకై మీకు వందనములు. ఈ 11వ మాసంలో మొదటి ఆదివారం, 2వ ఆదివారం గడిచిపోయినది. ఈ 3వ ఆదివారం వరకు మమ్మలను క్షేమముగా ఉంచారు. ఈ దినము మీరు మాతో ఏమి మాట్లాడుచున్నారో, ఏమి మా కొరకు దాచిపెట్టారో వాటిని మేము సంపాదించుకొని మా హృదయంలో భద్రం చేసుకొని పెద్దవులతో గణపరిచే వారముగా కాక మా హృదయములంతటితో మిమ్మల్ని గణపరిచే భాగ్యమును మాకందరికీ దయచేయండి. అల్పుడను బలహీనుడను ప్రభా, ఈ స్థలంలో నిలబడుతూ తగిన వాడు. నా దోషములు, నా విధేయతలు ఎవరికి అడ్డుకుండగా నన్ను గ్రహించు. నా నోటిని మీరు ముట్టారు. నీ సంపూర్ణమైనటువంటి మాన్యతలో నన్ను ఉంచుకొని మాతో మాట్లాడమని క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వారా, ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పిన మాటను మనము చదువుతాం. కమ్ ఫాలో మీ. రండి, నన్ను వెంబడించండి అనేటువంటి మాటని ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన సువార్తను ప్రారంభించుటకు పూర్వం, ఆయన శిష్యులైన వారిని తయారు చేసుకున్నకు పూర్వం
చేయుచున్న పని తన ఒక్కరితో మాత్రము కాదు, ప్రారంభించిన పని ఆ తర్వాత కూడా జరిగించాలి అనేది క్రీస్తు ప్రభు గారి ఉద్దేశం కనుక వారు ఒక కొత్త విషయాలని ఇక్కడ బోధిస్తున్నారు. ఒక అంశము ఏమిటంటే వారికి కానీ నేడు జీవిస్తున్న మనకు కానీ ఒక కొత్త లక్ష్యాన్ని క్రీస్తు వారు పెడుతున్నారు. ఒక నూతన జీవితము, ఆ నూతన జీవితానికి ఉండవలసినటువంటి లక్ష్యము, ఆ నూతన జీవితానికి ఉండవలసిన లక్ష్యాన్ని గురించి చెప్తూ మానవ స్వభావము ముందు ఎలాంటిదైనా ఆ తర్వాత అట్టి మానవ స్వభావము ఎలా మార్చబడుతుందో, ఆ మానవ స్వభావము ఎలా ప్రయోజనకరంగా మారుతుందో అనేటువంటి విషయాలని తెలియజేయడానికి మనము మన జీవితాన్ని గమనించినప్పుడు ఇది రెండు రకములు. ఏంటి రెండు రకములు అంటే బిఫోర్ ఆఫ్టర్ అనేటువంటి పదాలు వాడతాం. ముందు తరువాత, వెనక కాదు, ముందు తరువాత. ముందు అంటే మనం చరిత్రలో పరిశీలన చేసేటప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే పదాలు ఉంటాయి. క్రీస్తు శకము ఆరంభమైన తర్వాత క్రీస్తు పూర్వము అని పిలవడం ప్రారంభమైనది. అనగా ఆయన భూలోకంలోనికి మనుష్య కుమారుడుగా రాకముందు, ప్రతిష్ఠ చేయబడకముందున్న కాలాన్ని క్రీస్తుకు పూర్వకాలము, క్రీస్తుకు ముందున్న కాలము. అలాగనే మన జీవితంలో లోపలికి మనం వెళ్ళినప్పుడు రెండు రకములు. ఒకటి, ఏ వ్యక్తి అయినా సరే దానికి జాతి భేదము లేదు, మత భేదము లేదు, కుల భేదము లేదు, ఆ రంగు, రుచి, వాసన ఏ భేదము కూడా లేదు, ఏ భేదము లేదు. వాక్యం మాడే చెప్తుందంటే ఆల్ హావ్ సిన్, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పౌలు గారు రోమా సంఘానికి పరిశుద్ధ గ్రంథాన్ని మనం లోతుగా అధ్యయనం చేయాలి. కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చూస్తున్నప్పుడు, జరుగుతున్న విధానాన్ని మనం చూస్తున్నప్పుడు మనము ఏ జాబితాలో ఉన్నాము అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది. దానికి తగిన సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రెండు జీవితాలు రెండు రకాల్లో మొదటి జీవితము క్రీస్తు ప్రభువు లేకుండా జీవించిన జీవితము. క్రీస్తు ప్రభువు లేకుండా జీవించిన జీవితము. రెండవ జీవితము క్రీస్తు ప్రభువును రక్షకునిగా సంపాదించుకున్నటువంటి జీవితము. ఎరుగక ముందు లక్ష్యం ఏమిటి? ఒక వ్యక్తి, ఒక సమాజము, ఒక సంఘము, ఒక దేశము, ఎవరైనా కావచ్చు, క్రీస్తు ప్రభువును ఎరుగక ముందున్నటువంటి లక్ష్యము చాలా భిన్నమైనటువంటిది. అది స్వార్థముతో కూడినటువంటిది. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఆలోచనలను, అపేక్షలను నెరవేర్చుకోవడానికి, సాధించుకోవడానికి ప్రయత్నించేటువంటి జీవితం. మంచి చెడుల విశ్లేషణ కూడా చేయలేనటువంటి జీవితము. అయితే
ఆ జీవితము దాని పర్యావసానము అంతిమంగా గడిచిన వారానికి ముందు వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 మార్గములున్నవి, విశాల మార్గము, ఇరుకైన మార్గం. ఏది ఎక్కడకు దారి తీస్తుందో మనందరికీ బాగా తెలుసు. కాబట్టి మనం వాటి గురించి ఎక్కువసేపు మాట్లాడుతాం. కాబట్టి ఈ మొదటి లక్ష్యాన్ని తీసుకున్నప్పుడు, క్రీస్తు ప్రభు ఎరుగకు ముందున్న జీవితాన్ని తీసుకున్నప్పుడు, ఒకవేళ క్రీస్తు ప్రభుని గురించి తెలియచేయబడుతున్నప్పటికీ గ్రహించలేని జీవితమును జీవించిన తర్వాత ఆ జీవితము అగమ్య గోచరము. ఆ జీవితము అంతిమ స్థితి ఎలాగుంటుందంటే, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును అని చెప్పిన రీతిగా దే ఆర్ ఎలిజిబుల్. వారు దేనికి అర్హులంటే అంతిమ జీవితంలో నరకానికి మాత్రమే అర్హులు. అయితే క్రీస్తు ప్రభు అట్టి దుస్థితిలోనికి తన ప్రజలే వారు వెళ్లకుండా ఉన్న నిమిత్తము ధనవంతుడి వలె పాతాళంలోనికి వెళ్ళి మలమల మారుచున్న చోట తన మనోనేత్రములు తెరిచి ఏమి చేయలేక నిస్సహాయకుడున్నటువంటి స్థితిని చూపిస్తూ, అలాగ అవసరం లేదు, ఈ భూలోకములో జీవించుచున్నప్పుడే మనకు దేవుని వాక్యము వినబడుచున్నప్పుడే, అది మన హృదయములను తట్టుచున్నప్పుడే, మన మనోనేత్రములు తెరవబడి మన లక్ష్యం ఎలాగున్నదో, మన గమనం ఎలాగున్నదో మార్చుకోవడానికి ఆయన 2వ భాగాన్ని, 2వ లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ 2వ లక్ష్యము అసాధ్యము సుసాధ్యము అని చెప్పడం. కొంతమందిని మనం పరిశీలన చేసినప్పుడు వారి జీవిత గమ్యాన్ని, గమనాన్ని, విలువలను పరిశీలన చేసినప్పుడు వారు ఎందుకో కొన్ని బలహీనత నుంచి బయటకు రాలేకపోతున్నారు. కొంతమంది ఎంతో ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఆ ప్రయత్నాలు సఫలం కావు. కారణం ఏంటంటే, ఎక్కడ గురి పెట్టాలో అక్కడ గురి పెట్టలేము, ఎక్కడ నాటబడాలో అక్కడ నాటబడనందున. యోహాను సువార్తలో ఏం చెప్పాడు? యోహాను సువార్తలో ఏం చెప్పాడు? ఎవడు నా యందు నిలిచుండునో నేను ఎవరి యందు వాడు బహుగా ఫలించును. నాటబడాలి. ఎక్కడ మనము ఆయనలో నాటబడితే ఆయన మనలో నాటబడతాడు. అప్పుడు మనము అసాధ్యమనుకున్న వాటిని సాధ్యము చేయగలం. అది 2వ లక్ష్యం. ఒక వ్యక్తి యొక్క స్వరూపము, స్వభావము, అంతరంగమును, ఆంతరంగిక విషయాలన్నిటినీ కూడా బయటకు తీసుకురాగలిగింది. మంచి ఏదో చెడేదో విశ్లేషణ చేసి దేనిని వెంబడించాలో దేనిని వెంబడించకూడదు అనే విషయాన్ని ప్రయోగాత్మకంగా, ప్రాక్టికల్ గా తెలియజేసేటువంటిది 2వ జీవిత లక్ష్యము అనే ప్రభువైన క్రీస్తు వారు. ఈ 2వ లక్ష్యము ఏం తెలియజేస్తుందంటే, మానవుడా ఒకసారి నీవు చూసుకో, నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి చించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయాన్ని జీవిత గమనమును గురించి మాట్లాడు.
మైండ్ మార్చుకోలేని వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు, సందేహం లేదు. జీవితం యొక్క రెండవ భాగము, రెండవ లక్ష్యము గ్రహింపు ఇవ్వడము, గ్రహింపునవడం. అయితే ఏ వ్యక్తి కూడా తనంతట తానే గ్రహించుకోగలిగితే క్రీస్తు ప్రభువారు అవసరము లేదు. గ్రహించుకోగలిగితే నాడు 120 సంవత్సరములు వాడను నోవాహు సిద్ధము చేయవలసిన అవసరము లేదు. గ్రహించుకోలేము కాబట్టి మన మధ్యకు ఆయన మనుష్య కుమారుడిగా లోకములోనికి ఆయన మానవ మధ్య సంచారం చేస్తున్నప్పుడు మానవ గమ్యం ఏమిటో, మానవ జీవితం ఏంటో, మానవ లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. అలాగ తెలుసుకోవాలంటే వారికి తెలియచి అదే సువార్త, తెలియచేసేదే సువార్త. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏమిటో తెలుసా? సువార్త ప్రకటింపబడవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. ఒక దెబ్బకపోయినా దాని కష్టాన్ని నేను అనుభవించాను, నాకు శ్రమ. అది సువార్త. కాబట్టి క్రీస్తు ప్రభువారు లోకంలోకి తీసుకొని వచ్చినది సువార్త, మంచి వార్త. చెడు నుండి వేరు చేసి, మురుగు కంపు నుండి వేరు చేసి సువాసనను వెదజల్లేటువంటి జీవితాలుగా మార్చడమే సువార్త యొక్క ఉద్దేశము. సువార్త యొక్క ఉద్దేశం. కాబట్టి దానిని గమనించలేకపోయినట్లయితే జీవితము నిష్ఫలమైపోతున్నది, జీవితము నిష్ప్రయోజనమైపోతుంది. అది విలువలేని జీవితము. అది యేసు ప్రభువారికి ఏమాత్రము కూడా. కాబట్టి మన జీవితంలో రెండవ అంశం ఏంటంటే, రెండవ భాగం ఏంటంటే, మనమేమిటో మనము తెలుసుకోవాలి. మనమేమిటో మనము తెలుసుకోవాలి. మనమేంటో మనం తెలుసుకోవాలంటే మొదటిగా మనం చేయవలసినది టోటల్ సబ్మిషన్, హంబుల్ సబ్మిషన్. దీనమైన మనస్సుతో, విరిగి నలిగిన హృదయంతో, హృదయమంతటిని దేవుని పాదముల దగ్గర పెట్టి, ప్రభువా నేనేమిటో నాకు తెలుపుము, నేనేమిటో నాకు తెలుపుము ప్రభువా. ఈ గ్రామమును ప్రేమించే దేవుడు ఇన్ని సంవత్సరములుగా ఇలాంటి స్వార్థనిచ్చి హృదయాలను పరిశీలన చేసుకో, హృదయాలను పరీక్షించుకోమని దేవుడు మాట్లాడిస్తున్నప్పటికీ దైవజనులను, ప్రవక్తలను తీసుకుని వచ్చి మన ముందు పెట్టి, మన యొక్క పూర్వీకుల దగ్గర నుంచి ఆ తరము తర్వాత తరములో, ఒక కుటుంబంలో ఆ తరము తర్వాత మరొక తరములోనికి దేవుని మాటలు మన లక్ష్యాన్ని గురించి మనకు బోధిస్తున్నప్పటికీ ఎందుకు ఇంకా అనేక మంది సత్యమును గ్రహించలేకపోతున్నారు, సత్యమును స్వతంత్రించుకోలేకపోతున్నారు. స్వతంత్రించుకోవడం ఏంటంటే ఏమో పెద్ద కష్టపడాల్సిన పనే లేదు. ఇంతకుముందు నేనేమిటి, ఇక కూడా నేను లాగే ఉండాలా, లేక నూతనమైన జీవితంలో నేను సాగాలి. ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఇది మనలో రావాల్సిన వ్యత్యాసం. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని ఎవరు బయలుపరచగలరు? ఎవరు బయలుపరచగలరు? పాత నిబంధన కాలంలో విశ్వాసం తండ్రి అబ్రహాము ఉన్నాడు. ఇస్సాకు లేకపోతే అసలు చరిత్ర లేదు. యాకోబుకు పశ్చాత్తాపం లేకపోతే ఇశ్రాయేలు 12 గోత్రాలకి, 12 రాజ్యాలకి అవకాశమే లేదు. ఎన్ని కార్యాలు మనం చూస్తున్నాం. దేవుడు యాజకులను ఏర్పాటు చేశాడు, లేవి వంశాలను ఏర్పాటు చేశాడు. దేవుడు ప్రవక్తలను ఏర్పాటు
ఏర్పాటు చేశాడు, రాజులకు గ్రహింపించేలా చేశాడు. ఎన్ని చేసినా గత రాత్రి మనము క్రీస్తు విజయం మొదటి ఈ మాసం క్రీస్తు విజయం పథకం నుంచి సంపాదకీయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఇశ్రాయేలీయులు దేవుడు వారి మొరని విని వారిని విడిపించడానికి వారి ఎర్ర సముద్రంలో ఆరిన నేలలో నడిపించినప్పటికీ వారు చేసిన పనేంటి? సణుగుకున్నారు. మోషే వాడు ఏమాయను, అహరోను వాడు ఏమాయను. అది అక్కడ దేవుడికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ ప్రజలు ఇంత నిష్ప్రయోజకులైపోయారేమిటి, వీరిని నేను ఇంతగా వీరి ప్రార్థన విని వీరిని ప్రేమించి వీరిని శత్రు సమూహం నుంచి తప్పించి నేను వీరిని బయటికి తీసుకొస్తే ఇంకా వీరు సనుకుంటున్నారు ఏంటని దేవుడు చాలా ఆ పశ్చాత్తాపది పాత నిబంధన ముగింపు వరకు కొనసాగుతూనే ఉన్నది. పెద్దలైన ప్రవక్తలు, చిన్నలైన ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నో విషయాలను బయలుపరిచినప్పటికీ ఏ మాత్రము కూడా ప్రస్తుత కాల పరిస్థితికి అనుగుణంగా బైబిల్ ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోగేలు పుస్తకం నుండి 1వ అధ్యాయమును మనం చూసినట్లయితే 4వ వచనంలో వ్రాయబడిన మాటల్ని మనం ప్రస్తుత ప్రకృతిలో ఏం జరుగుతుందో దీన్ని అన్వయం చేసుకోవచ్చు. 1వ అధ్యాయం యోగేలు 1వ అధ్యాయం 752 పేజీలు 4వ వచనంలో ఇలా ఉన్నది: గొంగళి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసి ఉన్నది, మిడుతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నది, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అంత ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం. మనకు కొన్ని క్రిమికీటకాలను చూసినప్పుడు అసలు ఇది ఎలా పుట్టింది, చేరుకున్నటువంటి లక్షణాలు అర్థం కాదు. దానికి గుడ్లు పెట్టేటువంటిది ఒకటి, దాని లోపల చూసేటువంటి జీవి మరొక రూపం ఉన్నది. చాలా చిత్రంగా, చాలా చిత్రం. ఒకటి గుడ్డు పెట్టేసిందంటే దాని నుంచి ఎన్ని పురుగులు వస్తాయో అది రోజు మార్చి రోజు 4 రోజుల్లోనే ఎంత పురుగైపోయి ఎంత చెట్టునైనా తినగలిగిన శక్తి దానికి ఉన్నది. అలాంటి పరిస్థితులను ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. యోగేలు ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట: గొంగళి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసి ఉన్నవి, మిడుతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు. చీడ ఏ పొలంలోకి వెళ్ళినా, ఏ రైతు గారి దగ్గరికి వెళ్ళినా రకరకాలైన చీడలు. మొక్కజొన్నకు ఒక చీడ వచ్చింది, దానికి ఏం పేరు పెట్టారు? కత్తిరింపు. మొక్కజొన్న కత్తిరింపు పురుగు. ఏమన్నది దానిలో చూడు, పాషాణం పోసినా సరే మోహంతో సహా కట్ చేస్తాం, అయిపోతుంది. గున్నేసుకుంటున్నారు, కొట్టేసుకున్నారు, గున్నేసుకున్నారు. నెంబర్ 1 నాటారు. ఏం జరుగుతా ఉంది? వైరస్ వ్యాపించింది. మొదటి కొన్ని పీకారు, ఆ తర్వాత కొన్ని పీకారు, మా పక్కనే మొత్తం పీకేశారు. ఇవన్నీ దేని చూసి ఈ చీడలు గాలిలో కలుషితం, వాతావరణం కలుషితం, స్వభావం కలుషితం, అంతా కలుషితం. అలాంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ ఒకదాని తర్వాత తినేసిన వాటిని మిగతా ఎదుర్కొంటే మన పరిస్థితి కూడా, నేటి మానవ జీవితం కూడా ఈ ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు చేర్పుల వలన మనం తినేటువంటి తిండి ఒకటి తినేది ఇంకోటి వదిలేస్తే చివరికి మన శరీరంలో చీడలు అంటుకునే పరిస్థితి. ఆహారం తింటే గ్యాస్ ట్రబుల్, లేకపోతే
మగనిపులు వస్తాయి, రకరకాలైన సమస్యలు. ఇవన్నీ దేనిని సూచిస్తాయి అంటే ప్రభు యొక్క రాకడి దినమును సూచించుచున్నాను. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువారి లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే ఈ రెండింటి మధ్య విశ్లేషణ చేయడానికి వచ్చాడు. ఈ మాటలని ఇక్కడ మారుకోలేటువంటి ఈ దైవజనుడు, ఈయన శిష్యులు ఒకరు మాత్రం కాదు. అపొస్తలుడైన పౌలు గారు ఆయన స్వార్థ దండయాత్ర, మొదటి స్వార్థ యాత్రలో పౌలు గారితో కలిసి సాగినటువంటి వ్యక్తి ఈ జాన్ మార్క్. ఆయన క్రీస్తు ప్రభువు యొక్క వ్యక్తిత్వాన్ని, వారి క్రియలను, వారి భావాన్ని, వారి ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేయడానికి ఈ గ్రంథస్థమును చేసినటువంటి వాడు. ఆయన చేసిన దాన్ని బట్టి ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక వృత్తాంతాన్ని మనం గమనించబోతున్నాం. 16వ వచనంలోనికి వెళ్దాం. మొదటి అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరులను అంద్రేయు సముద్రములో చూచెను. ఆయన గలిలయ సముద్ర తీరమున నడుతున్నాడు. అది పెద్ద సముద్రం, ఇది బంగాళాఖాతం కాదు, హిందూ మహాసముద్రం కాదు. కానీ ఆనాడు ఆ పరిసరాల్లో ఈనాడు అది ఒక పెద్ద సరస్సు, దానిలో అలలు వస్తూ ఉంటాయి. అప్పుడు దానిలో తుఫాను కూడా రేగుతూ ఉంటుంది. ఆ గలిలయ సరస్సు ఆ విస్తీర్ణం చాలా పెద్దది, లోతైనది. అది ఎంత విస్తీర్ణమైనదంటే ఆ గలిలయ సరస్సు తీరము చుట్టూ, సముద్రము చుట్టూ 30 పట్టణాలు. చూడండి, ఇప్పుడు లెక్కేయండి. ఒక కుంట ఉంటే కుంట చుట్టూ ఎన్ని పట్టణాలు రాగలరు? ఈ సరస్సు తీరము చుట్టూ 30 పట్టణాలు ఉన్నాయి. ఈ 30 పట్టణాలు వృత్తి ఏమిటంటే చేపలు పట్టేటువంటి జాలరులే. ఈ 30 పట్టణాల్లో ఒక పెద్ద పట్టణం ఉన్నది, ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం ఉన్నది, అది కపెర్నహూము. కనుక ఆయన గలిలయ సరస్సు తీరమున ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్ళుచుండగా ఆయనకు అక్కడ కనిపించారు. ఎవరు కనిపించారు? ఆయన మనస్సు ఏంటో, ఆయన ఆలోచన ఏమైతున్నదో, ఆలోచనకు అనుగుణంగా ఆయన చేయబోతున్న పని ఏంటో, ఆ పనిలో ఏ కార్యాలు జరగాలంటే వీటికి తనను వెంబడించేటువంటి వారు కావాలని చూస్తున్నటువంటి ఆ సమయంలో ఎవరు కనిపించారు? ఇక్కడ ఇద్దరు కనిపిస్తా ఉన్నారు. సీమోను సహోదరుడు అంద్రేయు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సముద్రంలో వల వేయుట చూచెను. వల సహజంగా ఎవరు వేస్తారు? వల వేస్తారు. ఊత వేయటం వేరు, వల వేయటం వేరు. ఇప్పుడు సహజంగా ఏ వల చూస్తూ ఉంటాం మనం? కాలువలో కానీ, చెరువులో కానీ ఏ వల వేస్తూ ఉంటారు? ఇసురుడు వల వేస్తాం. ఆ ఇసురుడు వల వేసినప్పుడు ఏం చేస్తాడు? ఆ పరిసరంలో చేపల యొక్క కలకలాన్ని చూసాం, అప్పుడప్పుడే పైకి వస్తూ ఉంటాయి, దాన్ని గమనించో ఆ విసురుడు వలని విసురుతాడు. ఆ విసిరేదానిలో నైపుణ్యం ఉండాలి. వలను విసురడం చాలా అబద్ధమైంది, అది అక్కడ కుప్పబడి అనుకున్న చేప అందులోకి రాదు, ప్రయాస వ్యర్థమైంది. కనుక ఇక్కడ వీరు వల వేయటము చూచారు. యేసు ప్రభువు నడుస్తున్నప్పుడు ఈ వల వేసేటువంటి వారి మీద దృష్టి పడింది. వారు జాలరులు. వీళ్ళు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటా ప్రత్యేకత? చేపలు పట్టేటువంటి
చేయాలి? వీరిని ఎలాగైనా సరే నేను వీరితో మాట్లాడాలి, వీరి దగ్గరికి వెళ్ళాలి అన్నారు. వారి దగ్గరికి వెళ్ళారు, వారితో మాట్లాడుకున్నాడు. వారితో మాట్లాడుతూ వారి జీవితాలని ఒక నూతనమైన దిశలోనికి తీసుకెళ్లాలని ఆయన మనసుకు సరిపడిన ఆలోచన. మన మైండ్ కూడా కొన్నిసార్లు సరిపడిన ఆలోచన రావాలి. బుర్ర పేడగా ఉండకూడదు, మట్టిగా ఉండకూడదు. బుర్ర జాగ్రత్తగా ఉండాలి. ఈ బుర్రను పాడు చేసేది నాలుగు, కళ్ళు. ఈ బుర్రను పాడు చేస్తాయి. పేడగా తయారు చేసి ఆ చెవులో జోరిగా గోల చేసిందే దాన్ని ప్రవేశపెడతారు. చాలా జాగ్రత్తలు, చాలా జాగ్రత్తలు. ఈయన మనస్సుకు, ఈ ఆలోచనకు సరిపడిన వారు ఆలోచన. అప్పుడున్న పరిస్థితి ఈనాడు కూడా అందరి దృష్టి మీద, అందరి మీద దేవుని దృష్టి ఉన్నది. అయితే ఆయన ఆదరణ పొందలేకపోతున్నాడు. అప్పుడు వారిని ఏమన్నాడు? 17వ వచనంలో, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదనని. మనం పాడుకున్నామని ఆత్మజాలరిగా చేయోనం, ఆత్మజాలరిగా దేవా పాపుల వెదకి పట్టుచుందును. యేసు వచ్చున దేవాకు సిగుసన to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King. కాబట్టి వీరి జాలరులు చేపలు పట్టుకోవాలి. ఇప్పుడు వీరి స్థితిని మార్చాలి, ఒక కొత్త గమ్యాన్ని తీసుకొని రావాలి అని క్రీస్తు ప్రభు వారికి ఆలోచన. విద్యార్థులుగా ఎవరైనా జీన్స్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఈరోజు జీన్స్ ప్యాంట్ వేసుకున్నారా? లేచి ఒకసారి నిలబడి. ఇంకెవరు వేసుకున్నారు? లేచి నిలబడి. జీన్స్ ప్యాంట్ గుడ్. వీటికి చాలా ప్రాచుర్యం ఉంది. నేను కూడా వేసుకున్నాను, రెడీమేడ్ కొని వేసుకున్నాను, నాకు కావాల్సిన కొని కుట్టించుకొని వేసుకున్నాను. ఇప్పుడు కూడా వేసుకోలేను, మనసు ఉంది కానీ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండటం క్లాత్ రావట్లేదు. కుట్టించుకున్నామంటే రెడీమేడ్ వస్తే నాకు ఇష్టం లేక నేను కుట్టించుకోవాలి. క్లాత్ వస్తే నాకు కావాల్సిన కోణంలో నేను కుట్టించుకుంటాను. వీళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు. అసలు ఎక్కడ మొదలైంది జీన్స్? కూర్చో, థ్యాంక్ యూ. ఈ జీన్స్ ప్యాంట్ అనేది ఎక్కడ మొదలైంది? ఒక లక్షణం ఎలా వచ్చింది? ఆ వృత్తాంతాన్ని తెలుసుకొని చివరిలో మన వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఈ వాక్యంలోకి వెళ్ళాలంటే ముందు ఈ వృత్తాంతాన్ని తెలుసు. జాకబ్ డేవిస్ అనేటువంటి ఒక టైలర్ ఉన్నాడు పశ్చిమ అమెరికా. ఈ టైలర్కి ఒక సమస్య వచ్చింది. సమస్య లేని మానవులు ఉన్నారా? ఇంత మొదలుకొని అసలు ఇప్పుడు పుట్టినోడికే సమస్య ఆరంభమవుతుంది. పుట్టినోళ్ళు ఏమన్నారు? సమస్య ఏంటి? డయాబెటిక్, షుగర్. పుట్టినోళ్ళు గుండెకి హోల్, రంధ్రము. ఎన్ని సమస్యలు! ఇక చనిపోయేదాకా సమస్య మానవుడు ఉంటాను. ఈ టైంకి వచ్చిన సమస్య ఏంటంటే ఒక ఆలోచన చేయవలసి వచ్చింది. అది క్రీస్తు 18వ సంవత్సరంలో అందరి జాతికి
పశ్చిమ అమెరికాలో ఈ బంగారపు గనులు బాగుంటాయి. బంగారపు గనుల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఏమంటాం, మనం గనిలో పనిచేసేవాళ్ళు ఏమంటాం, వాళ్ళకు పేరు చెప్పాలి, ప్లీజ్ మన నోరు తెరవండి. కార్మికులు అని పిలుస్తారు. వాళ్ళ డ్రెస్ వేరుగా ఉంది, కార్మికుల డ్రెస్ వేరుగా ఉంది. యూనిఫామ్ చూస్తున్నాం, అదే కార్మికులు. సరే, వీరు ఆ గనుల్లో పని చేయగా 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 ఏమైపోతుందంటే ఈ ప్యాంట్లు, వాళ్ళు వేసుకున్న ప్యాంట్లు ఆగిపోతా ఉన్నాయి. చేసే పని బట్టు, కూర్చునే దాన్ని బట్టు, ఇక పండ పనులు ఏ పనులు కానివ్వండి, అక్కడ ఏమవుతున్నాయి, ఆ ప్యాంట్లు పాతగిరి పోతున్నవి ఆరంభమైంది. ఇప్పుడు ఈ తయారు ముందున్న సమస్య అంటే, ఇవి ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన ఆయనకున్న సమస్య. అప్పుడు ఆ సమస్యలో అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, లెవి స్ట్రాస్ అనేటువంటి ఒక మనకు వస్తారు ఆర్టిస్ట్. ఇరిగిపోయిన కుర్చీలున్నా, చెడిపోయిన సోఫాలున్నా, పాడైపోయిన కాళ్ళున్నా, ఇక్కడే కొంటామని పెట్టుకుని ఒక చేతితో పడే ఒక చేతితో దాన్ని చెప్పుకుంటూ వస్తాడు కదా. అక్కడికి వెళ్ళాడు లెవి స్ట్రాస్ అనేటువంటి పాత వస్తువుల దుకాణానికి దగ్గరికి వెళ్ళాడు. ఇక అన్నీ అక్కడే ఉంటాయి కదా, పాత అక్కడే ఉంటాయి కదా. అక్కడికి వెళితే అక్కడ ఏం జరిగింది, అక్కడున్న పరిస్థితులు ఏమిటంటే, అక్కడ వెతికాడు, నాకు కావలసిన క్లాత్ ఏమైనా దొరికిందా అని వెతికితే, మనము కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఎలా ముందు ఏమేస్తాం, టెంట్ క్లాస్ సామాన్య వేస్తాం. ఆ క్లాత్ ఎలా ఉంటుంది, మందంగా ఉంటుందా పలసగా ఉంటుందా, మందంగా. ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఎత్తుకుంటే ఆ టెంట్ గుడ్డు, పాతది తీసేసిన టెంట్ గుడ్డు కనపడేది. ఆ టెంట్ తీసుకొచ్చాడు. ఓహో, ఇది చాలా మందంగా ఉన్నది, కాబట్టి దీంతో మనం ప్యాంట్లు కుట్టినట్లయితే ఆ ప్యాంట్లు తగిలిస్తే వాడు వచ్చి కొనుక్కెళ్ళిపోతారు, వెంటనే ఈ ప్యాంట్లు చిరిగిపోకుండా ఇది కాపాడబడుతుంది అని ఆలోచన చేసి దాన్ని తీసుకొచ్చి ఆయన చేశాడు. ఆ మందమైన బట్టలతో పనికి ఉపయోగపడేలాగా జీన్స్ ప్యాంట్లు కుడితే, ఆ జీన్స్ ప్యాంట్లు రోజు ఆఫీసర్లు మొదలుకొని పిల్లల వరకు ఆహ్లాదంగా ఆనందంగా వివిధ రంగుల్లో ధరించుకుంటున్నారు. కాబట్టి అది ఆ బ్లూ రంగులో ఉంది కాబట్టి దానికి ఏం పేరు వచ్చింది, బ్లూ జీన్స్. బ్లూ జీన్స్ ఉన్నాయి, గ్రీన్ జీన్స్ ఉన్నాయి, రకరకాలుగా. ఇంక ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే దాన్ని తయారు చేసిన తర్వాత దాని మీద కొంచెం బ్లీచింగ్ కొడతారు. ఆ బ్లీచింగ్ కొట్టగానే కలర్ ఏమొచ్చింది, అక్కడ వైట్ వచ్చింది, ప్యాచ్ లాగా వచ్చింది. సరే, కొంతమంది దాన్ని చిరిగిపోయిందని నేర్చుకుంటారు, ఒక ప్యాచ్. ఇలా రకరకాలుగా మారిపోయింది అనుకోండి. అతను ఎప్పుడైతే దీన్ని కనుగొన్నాడో దానివల్ల ఏమైపోయింది, ఓహో, దీనిని మనం కుట్టడం వల్ల ఈ కార్మికులు వాడుకుంటారు కాబట్టి అవి త్వరగా చినిగిపోవు అనేటువంటి ఆలోచన. ఈ ఆలోచన ఏమంటాం మనం, ఈ ఆలోచన ఏమంటాం మనం, అతనికి ఒక కొత్తగా వచ్చినటువంటి ఆలోచన. ఈ కొత్తగా ఆలోచన ఇప్పుడు ఏం చేశాడు, ఒక క్రియారూపకాన్ని తీసుకొచ్చాడు, ఒక పనిలోని దానిని తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దీనిని బట్టి ప్రభు ఇక్కడ ఏం చూస్తున్నాడు, ఇతడు వాటిని ఎప్పుడైతే తయారు చేశాడో, ఈనాడు ప్రపంచమంతటా రకరకాలైనటువంటి జీన్స్ ని, డెనిమ్ జీన్స్ కావచ్చు, బ్లూ జీన్స్ కావచ్చు, లెవిస్ జీన్స్ కావచ్చు, రకరకాలుగా వాడుకుంటున్నారు. ప్రసిద్ధి చెందాయి కదా. ఈ చివరి మాట గుర్తుపెట్టుకున్నాం, పరిష్కారం కనుగొనడం తయారు చేశాడు. దాని తర్వాత ప్యాంట్లను కుట్టాడు, అవి జీన్స్ ప్యాంట్లుగా వచ్చాయి. ఇప్పుడు లక్ష్యం మారిపోయింది. ప్రపంచంలో ప్రతి వాళ్ళు వీటి చేత ఆకర్షింపబడి వాటిని ధరించుకుంటున్నటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ఆలోచన మనం గమనించినట్లయితే ఏమున్నది,
ఇక్కడ ఆయనకున్నటువంటి కొత్త లక్ష్యం ఏమిటి? వీరిని మార్చాలి, వీరికి ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలి. ఈ నూతన జీవితాన్ని ఇచ్చిన తర్వాత వీరు చేయాల్సిన పనిని మరొక పనికి మార్చాలి. ట్రాన్స్ఫార్మ్ మార్పు. అదే మారు మనసు అన్న, నూతన జీవితం అన్న, పాత జీవితం నుంచి కొత్త జీవితంలోకి రావడం అంటే మార్పు చెందడం. ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? జాలరులుగా చేప పట్టడము ఉన్నారు. ఇప్పుడు వీరిని ఏం చేస్తున్నాడు? ఒకే మాటతో పిలిచాడు. మనలాగా సంవత్సరాల తరబడి సువార్తను ప్రకటింప చేయనీయలేదు. మనము ఏ కథలో ఉన్నామంటే, ఏ కథలో ఉన్నాం చెప్పండి మీరే? ఏ కథలో ఉన్నాం? గుర్తుకొచ్చుండదు ఒక పద్యం, గుర్తుకొచ్చుండాలి. వెలుగు తోలు తీసుకొచ్చి ఎందాక ఉతికిన నలుపు నలిపే గాని ముక్క అయిపోవడమే కానీ కలర్ మాత్రం మారు. కృష్ణుడి కలర్ దానికే బ్రహ్మాండంగా ఈ మాసిపోయి రోగి హ్యాపీగా ఉండేవాళ్ళు, శాస్త్రంగా ఉండేవాళ్ళు. ఇది సంవత్సరాల తరబడి ఆయన ఒకే ఒక మాట అన్నాడు. వారిని చూచాడు, వీరు జాలలను గుర్తించాడు, వీరిలో గ్రహించే శక్తి ఉందని గుర్తించాడు, వీరికి ఎలా పట్టుకోవాలో గమనించిన శక్తి ఉందని గుర్తించాడు. వెంటనే బాయ్ రండి, ఎంతకాలం ఈ శ్రమను అనిపిస్తారు? ఎంతకాలం చేపలు పట్టుకోవడం, అమ్ముకోవడం, వండుకోవడం, తిండి విధాన పని. ఫాలో మీ, రండి, నన్ను వెంబడించండి. ఒకే ఒక మాట. పేతురు యోహాను దేవాలయంలోకి వస్తున్నప్పుడు కుంటివాడు నీ యొక్క వెండి బంగారం దొరుకునేమని ఎదురు చూచాడేమో. పేతురు అబ్బాయి, వెండి బంగారం మా యొక్క వెండి బంగారముల కన్నా, వెలగల రాళ్ల కన్నా నీ జీవితానికే ఒక కొత్త లక్ష్యాన్ని ఇవ్వబోతున్నావయ్యా. ఎంతకాలం మోసుకొని రాబడతావు? ఎంతకాలం గుంటి బ్రతుకు బతుకుతావు? నీకు ఎంతకాలం నీ మనసులో, నీ అంతరంగంలో, నీ జీవితంలో గుంటితనాన్ని కలిగి ఉంటావు? లే, మేమేమి కలిగి ఉన్నామో దాన్ని నిగ్గుచున్నాము. నజరేయుడైన యేసు నామమున లేచి నడువని చెప్పిన వెంటనే వాడేం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. ఆనందించు. అప్పటి వరకు మోసుకొని రాబడ్డాడు. ఇప్పుడు ఏమైపోయింది? వెండి బంగారముల కన్నా, వెలగల రాళ్ల కన్నా విలువైన జీవితాన్ని పేతురు యోహాను యేసు క్రీస్తు ద్వారా ఆ కుంటి వారికి అనుగ్రహించు. వారి వల్ల విశ్వాసము వీరిలోకి పంపించు. తిమోతి, నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అని ప్రశ్న. నీ అవ్వ లోపల నుండి విశ్వాసం చాలా మెరికల్స్, విశ్వాసం గొప్ప కార్యాలను చేయక అసాధ్యము సాధ్యం. వీరిని చూసినటువంటి యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించాడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తాను. ఇక మీద నీ జీవితం మార్చబడబోతుంది అని చెప్పినప్పుడు వారు చేసిన పరిక్రమను చూడండి. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించి, ఇమ్మీడియట్లీ, నో టైం అబ్బాయి, మీ కొరకు నిన్ను ఏర్పాటు చేయబడేదని పిలుస్తా ఉంటే ఏమంటున్నాడు? నేను ఎదుర్కొనాలి, నాకు ఇంకో పని ఉన్నది, నాకు పని ఉన్నది. ఇప్పుడు నేను రాలేను. నువ్వు రాకపోతే నీ కోసం ఉండదా? నువ్వు రాలేదు నీ కోసం ఉండదా? వదిలి సిద్ధం చేశాడు,
నీకు నేను పిలిచినప్పుడు వచ్చి తింటే ఉంటుంది, తినకపోతే ఏమైపోయింది, వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోయాడు. అదే వృధాగా, అదే వృధాగా సాధన చెప్పారు. వీరు యేసు ప్రభువారు ఎప్పుడైతే మాట చెప్పాడో ఏమని, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఇంతకంటే 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 గొప్పగా చేస్తాను, మనుష్యులను పట్టు చాలా ఉపయోగమైనటువంటి ప్రశ్న. నా ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఈ పాఠం చాలా పెద్దది, ఆయన ఏదైనా ముగించాలి. నిద్రపోవాలి, వెనుక కావాలి. ఎవరైనా ఇక్కడ ఏంటి మీతో వచ్చేటువంటి కార్యం ఏమిటి? మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తారు. పందెంలో ఓపికతో పరిగెత్తు, ఓపికతో పరిగెత్తు. దేనికి పరిగెత్తాలి? విద్యార్థులు మీరు ఎవరైనా మీరు ఎవరైనా అమ్మాయిలు కానీ రన్నింగ్ రేస్ లో పాల్గొనడం ఉన్నారా? అథ్లెటిక్స్ లో పాల్గొనడం ఉన్నారు. రన్నింగ్ రేస్ లో ప్రైజ్ వచ్చిందా? చివరిదా పరిగెత్తారా? మధ్యలో ఓడిపోయారా? బహుమానం రావాలంటే 4 దాకా వచ్చు. లేదు ఆ తర్వాత వారికి ఎంత బహుమానం ఉండదు, వారికి ఎంత బహుమానం, దాన్ని ఎవరు దొంగిలించు. వీరు చేసిన అది సంపాదించుకోవడానికి ఆయన మాట విన్న వెంటనే రేపు వస్తాము అని చెప్పారు. సాయంత్రం వస్తామని చెప్పలేదు. వారు చేసిన మొదటి పని ఏంటి? వారి విధేయత కావచ్చు. వెంటనే వారు తమ వల్ల విడిచి ఆయనను వెంబడించి ఆయనతో వెళుతూ ఉన్నారు, ఆయనతో సాగిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ జబదయి కుమారుడు యాకోబును అతని సోదరుడు యోహానును చూచాను. వారి దూరంలో ఉండి తమ వలను బాగు చేసుకునిచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి జబదయిని ఆ దోణిలో చేతగాని దగ్గర విడిచిపెట్టి వారు కూడా వెంబడించారు. కాబట్టి ఇక్కడ 2+2 నలుగురు శిష్యులు యేసుక్రీస్తు వారిని వెంబడించారు. వీరిని తీసుకెళ్ళడం, ఆయన చూపించుకోవడమేనా, వారికి ఏమైనా నేర్పించాలా? అది ఇక్కడ ప్రధానమైన అంశం. మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు వాక్యం బోధించబడే కాదు ప్రధానం. బోధించబడేటువంటి వాక్యము ఇతర హృదయాల్లో క్రియ జరగాలి. ఆ క్రియ జరిగిన తర్వాత వారు కూడా ఏ స్థితికి రావాలి? ఉన్నత స్థలంలోనికి రావాలి. మీరు ఇంకా పాలు తాగువారిగానే ఉన్నారు కానీ ఆహారాన్ని భుజించేవారుగా లేదు. పాలు తాగేవారు అంటే ఏంటి? ఆరంభదశ. వయసు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆహారం తీసుకునేటువంటి స్థాయిలోకి, ఆహారాన్ని జీర్ణించుకునే స్థాయిలోకి, ఆహారాన్ని ఇతరులకు పంచిపెట్టేటువంటి స్థాయిలోకి క్రైస్తవ జీవితం ఎదగాలి. అది ఎప్పుడు వచ్చింది? నోరు తెరవాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, మోకాళ్ళను దేవుని సన్నిధిలో వంచాలి. అది సిద్ధం చేయవలసిన వారు ఎవరు బోధిస్తారు, ఎవరు సంఘాన్ని నడిపిస్తారో వారికి ఉండేటువంటి బాధ్యత. వారు వెంటనే ఆయనను వెంబడించిపోయినప్పుడు వారికి ఏం తీసుకొస్తున్నారు? వారి ఎదుటిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే వీరి జీవితాన్ని పాత జీవితంలోంచి కొత్త జీవితంలోనికి మార్చి నా తర్వాత అనేటువంటి ప్రభావం. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు తర్వాత ఉన్నటువంటి ఆయన జీవితంలో సిలువ, ఆ తర్వాత ఉన్నటువంటి మూడవది పునరుత్థానం. క్రీస్తు ప్రభు, సిలువ, పునరుత్థానం, ఈ 3 విషయాలు చూసినప్పుడు ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు వారు జీవించాడు, సిలువను అనుభవించాడు, పునరుత్థానాన్ని కూడా ఆయన చూపించాడు లోకాన్ని. మరి ఆయన జీవితం ముగిసిపోయింది. ఆయన ఆరోహణ అయిపోతాడు. ఆయన ఆరోహణ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మన పూర్వీకులు, మన
కుటుంబ పెద్దలు కొందరు దేవుని ఎరిగిన వారై విశ్వాసం కలిగిన వారై జీవించి కష్టాల్ని, నష్టాల్ని, బాధల్ని, నిందల్ని, హింసల్ని, అవమానాల్ని, ఊహించరాని వాటిని ఎదుర్కొని ఒక ఇంటిలో, ఒక గృహంలో దేవుడు ఇచ్చిపోయినప్పుడు వారి తర్వాత మిగిలిన వారికి ఒక భారం ఏమిటి? మా తల్లిదండ్రులు ఎలా జీవించారు, మేము ఎలా జీవించాలి? ఏ క్రీస్తు ప్రభువును వారు కలిగి ఉన్నారో మేము ఆ క్రీస్తు ప్రభువును కలిగి ఉండాలి అనేది ఈ పాఠంలో మనం ఈరోజు నేర్చుకోవచ్చు. క్రీస్తు ప్రభు వారిని ఎలా తయారు చేయడంలో, వారికి బోధించడంలో, వారిని తరబిదు చేయడంలో ఉద్దేశం ఏంటంటే వారి జీవితాల్లో ఈ కొత్త లక్ష్యాన్ని పెట్టే మీరు చేపలు పట్టుకోవడమే కాదయా, మీ జీవితం మార్చగలగాలి, మీకు కొత్త లక్ష్యాన్ని ఇస్తాను. నా తర్వాత ఈ స్వార్థను లోకంలోనికి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. మన మీద లేదా? మన మీద లేదా? ఈ గ్రామం అంతటికి ప్రశ్న ఉన్నది, ఈ క్రైస్తవ పాఠాలు 2 పాఠాలకి ప్రశ్న ఉన్నది, ప్రతి సంఘానికి ప్రశ్న ఉన్నది, ఈ సంఘానికి కూడా ఈ ప్రశ్న ఉన్నది, ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రశ్న ఉన్నది. ఏంటా ప్రశ్న? మన గమ్యం ఏమిటి? మన జీవిత దానం ఏమిటి? అదే చెప్పాడు. చివరికి వాక్యం ముగించాడు. యోహాను సువార్తలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మాట మనకి కనిపిస్తా ఉన్నది. 2 కొరింథీయులు 5:10 మరొక మాట కనిపిస్తా ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఎవరైనా తెలిసిన 3వ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు. నూతన లక్ష్యాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 అంటున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైనను, మొదలు పెట్టెను అని పాట పాడితే సరిపోయిందా? పాట పాడితే సరిపోయిందా? జీవితంలో ప్రతి కూడా మన ముందున్న లక్ష్యం కూడా ఇంతకు ముందు మనం ఎలా జీవించినా సరే ఈనాడు ఈ సమయం అంది ఈ స్థితిలోనే ప్రభుకు మనల్ని సమర్పించుకుని, ప్రభా ఇకనే నా జీవితంలో ఇంతకాలం నేను నీకు నా కొరకు జీవించాను, నా ఇష్టం చొప్పున నా కోరిక చొప్పున జీవించాను. ఇప్పటి నుండి నేను నీ కొరకు జీవిస్తాను, నా లక్ష్యాన్ని మార్చుకుంటాను ప్రభా, నన్ను నీ చేతులు పెట్టుకుని చెప్తాను ప్రభు. ప్రార్థన చేసుకున్నాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం అందరం లేచి నిలబడి ప్రభు సన్నిధిలో, ప్రభా నా గమనం ఏమిటి, నా గమనం ఏంటి ప్రభా, జాలర్లను ప్రభా మనుషులను బట్టి జాలర్లుగా చేస్తానని చెప్పగలరు ప్రభా. మీకున్న ఉద్దేశం ఎంత గొప్పది ప్రభా. వారి యొక్క ఆ చేపలు పట్టుకునే వృత్తి నుండి పరలోకములకు మనుషులను సంపాదించి తద్వారా వారి కొరకు దాచబడిన బహుమానమును సంపాదించుకోవడానికి వారు సిద్ధపరచబడ్డారు ప్రభా. అంత మాత్రమే కాదు కదా నాయన, వారు దేని కొరకు లోకంలో నీవు వారికి ఏమి బోధించావో దానిని తీసుకొని వారు తర్వాత ప్రపంచంలో అనేక ప్రాంతాలకు వ్యాపించారు, అనేక విధాలుగా హింసలు అనుభవించి మాటించారు. చూశారు ఎలాంటి బహుమానం వారి కొరకు దాచుకున్నారు. మన కొరకే బహుమానంతో ప్రభు నడుపుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన మాత్రుడా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు యోగ్యుడా, ఈ దినము ఈ మాటలు నా హృదయాన్ని శోభింప చేస్తున్న విషయాలు నా బలహీనత, నా బుద్ధిహీనత, నా జ్ఞానము, నా యొక్క నటన జీవితము, నేను తగిన విధంగా జీవించలేని పరిస్థితిని బట్టి మీ నామం అవమానం కలిగించిన నా జీవితం నన్ను గుచ్చుతుంది, మమ్మలను
మా ప్రజలను దర్శించండి. ఈ వర్తమానం ఎంతమంది శబ్దం ద్వారా వింటున్నారు, వారందరినీ కూడా దర్శించండి. ప్రతి అవసరం దర్శించండి. ప్రతి వారిలో ఉన్న పాత జీవితం ప్రభా సమాధి చేయబడాలి. నూతన జీవితం కలిగి ఉన్నాను. ఇకనైనా నూతన జీవితాన్ని కలిగి నీ శిష్యులు ఎలాగో మీ కొరకు జీవించారో మేము కనీసం ప్రభా మాకు ఇవ్వని వర్తమానం కొరకు మేము జీవించే భాగ్యం మాకు పెట్టారు. ఈ వర్తమానాన్ని క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నిలిచి జీవిత సంతోషమైనటువంటి సమయంలో వెళదాం. పరిశుద్ధుడైన మాకు మేము పాడుకున్న రీతిగా మీతో సాగిన భక్తులను జ్ఞాపకం చేసుకున్నాం. మేము ప్రభా మీతో సాగితే మా జీవితాలు కన్యంగా మారిపోతాయి ప్రభా. అట్టి అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని మీ నామమున చెల్లించిన కానుకలను మీరు అంగీకరించు. సేవ మహిమాత్రమే వాడబడినట్లుగా మా ముందు చాలా ఆ పనిని ఎస్టిమేట్ చేయాలంటే చాలా కనబడుతున్నది ప్రభా. కనుక ప్రతి ఈవిని ప్రభా మీ పనిలో వాడబడుతూ ప్రతి వారికి ఆత్మ సంబంధమైనటువంటి మెలుగు సేవ పట్ల
భారాన్ని పెట్టండి. మీరే కూర్చు, ఈ కానుకలను అంగీకరించు. క్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా యోషియా ఎప్పుడైనా పేరున్నారా? ఎవరైనా సరే ఎంతమంది తెలుసు యోషియా రాజు? సరే, బుజ్జి, శాంతి, దేవుడు వారిని ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి ప్రథమ ఫలము లేఖన 4 సంవత్సరములు దేవుని దయలో కాపాడబడి 5వ సంవత్సరంలో